Now, I want to give 3 subtitles. Crown to cross and cross to crown. అంటే కిరీటం నుంచి సిలువ వరకు, మళ్ళా సిలువ నుంచి కిరీటం వరకు. ఎవరి గురించి? ఆబ్వియస్లీ జీసస్ క్రైస్ట్, రైట్? యేసు ప్రభు వారు ఎందుకు ఆ సిలువ గుండా వెళ్ళిపోయారు? ఇట్ లుక్స్ లైక్ ఎ డిఫీట్. ఒక రకంగా ఓటమిలాగా అనిపిస్తుంది మనకి. అరే, మన దేవుడు ఏమైనా ఓడిపోయాడా సిలువలో? అనేకులు మళ్ళీ హేళన చేస్తూ ఉంటారు. ఆ సిలువని చూసి మనల్ని కూడా ఆయన అందులో బలహీనంగా ఉన్నాడు, ఏమీ చేయలేకపోయాడు అని అనుకొని మనల్ని కూడా విక్రిస్తూ ఉంటారు. సో ఒక రకంగా చూస్తే యేసు ప్రభు వారు అక్కడ తగ్గించుకొని సమర్పించుకున్నారు అలాగా. ఓకే, ఒక రకంగా చూస్తే he did not lose or he did not become weak. In fact, he yielded. Yielded అంటే ఏంటి? సమర్పించుకోవడం. ఓకే, సరెండర్. he has surrendered to the Father. ఇది ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికకి ఆయన ప్రార్థించి పరలోకం నుంచి దూతను మరి వచ్చి ఆయన బలము తెచ్చుకొని మరి వెళ్ళాడు సిలువ వద్దకు. అవునా కదా? He didn't go to the cross like that. It was not a small thing, it was a big thing. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. Philippians 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. ఒక రకంగా చూస్తే ఆయన తగ్గించుకున్నాడు. ఎక్కడ దీన్ని అర్థం చేసుకున్నారు అంటే బోధలలో. అంటే క్రాస్ని ఎక్కువ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్కి ఆయన శ్రమపడ్డాడు కాబట్టి మనం కూడా బాధపడాలా, శ్రమపడాలా అనే టైప్లో అనుకుంటారు. సో అది కరెక్టే, అది అసలు రాంగ్ కాదు, 100% కరెక్టే. కానీ అక్కడ ఆగిపోకూడదు. యూ కెనాట్ స్టాప్ ఎట్ ద క్రాస్. ఓకే, ద క్రాస్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎ డోర్ టు విక్టరీ. ఓకే, ఇట్ ఈస్ ఎ డోర్ ఫర్ గ్లోరియస్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, ద క్రాస్ ఈజ్ జస్ట్ ద డోర్ అండ్ పాస్ త్రూ ద డోర్. అదొక తలుపు లాంటిది అనమాట సిలువ. మనం ఆ తలుపు తీసుకొని అందులోంచి ప్రవేశించాలి ఆ సిలువ గుండా. మరి ప్రవేశించినప్పుడు విజయంలోకి వెళ్తాం. ఆ సిలువ దగ్గర ఆగిపోతే యేసుప్రభు వారు ఆగిపోయారు సిలువ దగ్గర. అయినా విడి స్టాప్? నో. మనందరూ ఏమనుకుంటాము? ఓకే, సిలువ అయిపోయింది, ఇక తర్వాత సమాధి. ఇజ్రాయెల్లో కూడా అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి చూపిస్తారు. యెరూషలేము మీద యేసుప్రభు వారు మందిరాన్ని చూపించి ఇదంతా బాగుంది అని అంటే ఆయన ఒక మాట అంటారు. అలాగా యెరూషలేము మీదకి చాలా రాజులు వచ్చి దండయాత్ర చేసి దాన్ని పూర్తిగా మరి ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఉంది. అంతా అలాగ అయిపోయిన తర్వాత ఏది ఎక్కడ ఉంటుందో ఎలా తెలుస్తుంది? కానీ అది మటుకు కరెక్టే. ఇజ్రాయెల్ అనేది కరెక్ట్, నేను కాదన్ను. ఇజ్రాయెల్ ప్రాంతం అని కరెక్ట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే అక్కడ ఆగిపోయారు. తర్వాత ఆయన తిరిగి లేచాడు, ఇక్కడ శిష్యుల్ని కలిశాడు. ఇది అక్కడ లేదు. ఇదిగో ఆయన ఈ ఇంట్లోకి వచ్చాడు ఫస్ట్, ఇక్కడ శిష్యులందరూ కూర్చొని ఉంటుండగా అనే సందర్భాలు ఉండవు. అక్కడ ఆగిపోయింది అక్కడ. దాని తర్వాత ఉండేటువంటి పరిచర్య, అపోస్తుల యొక్క ఆ గొప్ప పరిచర్య, వాళ్ళు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అయ్యే ఉండవు. అవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఎందుకంటే ద క్రాస్ ఈజ్ ద డోర్. ఇక్కడ చూస్తే మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు? వాయ్? చూడండి, అందరూ అక్కడ ఆగిపోయారు. కానీ తర్వాత ఆయన లేచి ఏమన్నాడో తెలుసా? ఇదిగో భూమి మీద ఆకాశం మీద నాకు సర్వాధికారం ఉన్నది. ఇప్పుడు ఉండే క్రీస్తు ఆ క్రీస్తు. ఇప్పుడు ఎవరిని ధరించుకోవాలి మనం? సిలువ మీద క్రీస్తునా, సమస్త భూమి మీద ఆకాశం మీద అధికారం కలిగిన క్రీస్తునా? సో వీ నీడ్ టు వేర్ ద రెజరెక్టెడ్ జీసస్. బట్ స్టిల్ లెట్ us see why that happened. ఎందుకు ఆయన అంత తగ్గించుకున్నాడు? ఒక రకంగా చూస్తే ఆయన ఆ స్థాయికి రావడం అసంభవం. మొదటగా ఇక్కడ చూస్తే ఆయన మనుష్య ఆకారంగా కనపడ్డాడు. అంటే బలహీనమైన ఆకారం అని. ఆయన మనిషిని ఎలా చేశాడు? దూతల కంటే తక్కువ అని. కానీ ఆయన దూతల కంటే ఎంతో హెచ్చైన వాడు మరి తగ్గించుకొని ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అదే పొజిషన్ చూపిస్తే ఎంత బాధగా ఉంటుంది. అందుకని మనల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీలో కొంతమంది చరిత్రను తిరగరాయిపోతున్నారు. God is raising somebody to shift this.
ఇదంత ఈజీ కాదండో, ఇది 2000 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ రెవల్యూషన్ రావాలంటే మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. వెన్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్, ఏదైనా ఒక 10 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి, 2000 సంవత్సరాల నుంచి ఉంది. ఉదాహరణకు సాక్రమెంట్, పాపులతో భోంచేసి లోక పాపం మోసుకెళ్ళిపోయాడంట. సో ద క్రాస్ అండ్ హిస్ బాడీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. భూలోకంలో ప్రతి పాపికి అది. సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ బాడీ. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మాట ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే యేసుప్రభు వారు ఇంట్రడ్యూస్ చేసినట్టు చేయాలా. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా? యేసుప్రభు వారు ఆయన వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు సబ్బాత్ దినం ఆయన వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వారు సబ్బాత్ దినం పాటించాలా లేదా? చెప్పండి. ఒక రకంగా ఆయన పాటించాలా, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాలి కాబట్టి. కానీ అది కూడా చూపించాలా, నేను పాటించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అలాగా ఆ సబ్బాత్ దినాన్ని పెట్టింది ఎవరు? ఆయనే. సమస్తము ఆయన ద్వారా కలిగాను, ఆయన మూలంగా కలిగాను. సో సబ్బాత్ దినం ఆయనే పెట్టాడు. సో కాబట్టి ఆయన సబ్బాత్ దినం కంటే గొప్పోడా కాదా? హీ ఈజ్ గ్రేటర్ దాన్ ద సబ్బాత్. సబ్బాత్ దినం కంటే ఆయన గొప్పోడు. సో ఇది వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చేయాలి? డైరెక్ట్గా చెప్పారనుకోండి నడవదు. ఒకవేళ చెప్పినా కానీ డేంజరస్. ఎందుకంటే పాత నిబంధనల ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాళ్ళని దేంతో కొట్టి చంపాలా? రాళ్లతో కొట్టి చంపేయాలి. సో ఎనీ టైమ్ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ గాడ్ టెల్ యూ సంథింగ్, దేవుడు ఏదైనా చెప్పిన తర్వాత నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి, ఇంట్రడ్యూస్ ఇట్ విత్ ఎక్స్ట్రీమ్ సూపర్ న్యాచురల్ అథారిటీ ఆర్ ఎక్స్ట్రీమ్ సూపర్ న్యాచురల్ డెమాన్స్ట్రేషన్. దిస్ ఇస్ బిగ్ కీ ఐఎమ్ గివింగ్ టు సంబడి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ కీ. లేదా వాళ్ళ ప్రకారమే బండి యూదురుగా పోయి నెమ్మదిగా ఎలాగైనా సరే వాళ్ళకి చెప్దామని చూడండి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎలాగా? అయితే ఇప్పుడు యేసుప్రభువుకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటది? వాళ్ళేమో సబ్బాత్ దినాన్ని స్వస్థపరిస్తే ఆయన మీద నిందేద్దామని అక్కడ నుంచున్నారు. ఆ మందిరం దగ్గర ఒక అతను కూర్చొని ఉన్నాడు, వచ్చి చేయగలిగి. సబ్బాత్ దినాన్ని స్వస్థపరచడా అని నింద వేద్దామని అక్కడ ఉన్నారు. సో యేసుప్రభువు వారు ఏం చేశారు? ఫస్ట్ ఆయనకు తెలుసు. ఆయన ఒక మాట అన్నాడు, ఎవరికైనా మరి గొర్రె ఉండి ఆ గొర్రె ఒక గోతిలో పడిపోతే సబ్బాత్ దినాన్న తీయటం మంచిదా, లేకపోతే అలా ఉంచేయడం మంచిదా? తీయటే మంచిదా. అంటే సబ్బాత్ దినాన్న మంచి చేయుట ఉత్తమమా లేకపోతే కాదా? ఉత్తమమే అని చెప్పి ఏం చేశాడు? ఇప్పుడు సబ్బాత్ దినాన్న ఆ ఉచ్చ చేయగలవాడిని ముట్టుకున్నప్పుడు అతని చెయ్యమైంది, స్వస్థపడ్డది. ఎక్స్ట్రీమ్స్. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఈయన దేవుడు. సంఘం వాళ్ళందరూ ఒకటే అయిపోయారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండే వాళ్ళంతా కూడా ఇప్పుడు 2-3 అయిపోయారు. చూసారా? సో ఇన్ దాట్ వే యూ కెన్ ఇంట్రడ్యూస్ దిస్ థింగ్స్. యూ కెన్ ఓన్లీ ఇంట్రడ్యూస్ విత్ ద సూపర్ న్యాచురల్. సూపర్ న్యాచురల్ లేకపోతే ఇంట్రడ్యూస్ చేయడము కష్టం. వితౌట్ ద సూపర్ న్యాచురల్ యూ కెనాట్ ఇంట్రడ్యూస్ వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ ఫ్రెష్లీ టు యూ. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, నువ్వు అది ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి సమాజానికి సూపర్ న్యాచురల్ ద్వారా. మరి ఈ సూపర్ న్యాచురల్ అంటే ఏంటి? అద్భుతకరమైన విధానం. అద్భుతం అనండి. సూపర్ న్యాచురల్ అంటే అద్భుతం అంతే. ఇట్స్ ఎ మిరకల్. ఎనీ టైమ్ యూ వాంట్ ఇంట్రడ్యూస్ టు ద హీదన్ ద సూపర్ న్యాచురల్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఈజ్ కంపల్సరీ. అందుకే ఆయన శిష్యులతో మొదట మీరు సువార్తను ప్రకటించి, తర్వాత ఏమన్నాడు? రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, ఈ మృతులను. ఈ సువార్త అంటే ఇది కొత్తది, ఈ కొత్త నిబంధన. ఓకే, ఈ కొత్త నిబంధన మీరు వెళ్ళి చెప్పాలి నా గురించి. అది ఎక్కడ దాకా ఉంది? ఇప్పుడు దాకా చూసుకుంటే మీరు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర పాత నిబంధన ఉంది. మరి కొత్త నిబంధన అనేది పెట్టాలంటే దేంతో చేయాలా? అద్భుతాలతో చేయాలా. యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ విత్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్. అందుకే ఆయన శిష్యులకి ఏమన్నాడు? మీరు రోగులను స్వస్థపరచుడు, దయ్యములను వెళ్ళగొట్టడి అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? సువార్తను, దాంతోపాటు సువార్తను ప్రకటించండి. మరి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటున్న వారిని నీ గురించి నేనేం చెప్పాలా అని అన్నప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్పాడు? నీ చేతిలో ఏముంది అంటే, వాళ్ళు కూడా చేశారు గారడి వాళ్ళు అద్భుతము. కానీ వాళ్ళందరికీ బొబ్బలు వచ్చేసి వాళ్ళు ఏమన్నారు? ఇది దేవుని యొక్క హస్తము. వాళ్ళని మించిపోయి చేసిన అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకొచ్చాడు. ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి ఇంట్రడ్యూస్, ఇఫ్ యూ నీడ్ టు డూ సంథింగ్ న్యూ, కొత్తది ఇంట్రడ్యూస్, దిస్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్, యూ వాంట్ న్యూ. ఓకే, వాక్యం చెప్పాలి, యూ నీడ్ వర్డ్. అనేక సామలు అది పడద్దాం అనుకుంటాడు. యా, యూ నీడ్ ద ప్యూర్ వర్డ్. మీకు దేవుడు తెలుసు కాబట్టి కన్ఫర్మ్ అయిపోయాడు. హోలీ స్పిరిట్ వచ్చేసాడు. నౌ యు నో దట్ జీసస్ ఇస్ ట్రూ. మిమ్మల్ని స్వస్థపరచకపోయినా, ఆశీర్వదించకపోయినా మీలో చాలామంది యేసు దేవుడే అంటారు. యూ బిలీవ్ దాట్. ఓకే, మీ ప్రార్థనలు కొన్ని జవాబులు వచ్చినా, కొన్ని రాకపోయినా, ఇంకా మీకు యేసు దేవుడని తెలుసు. యూ కెనాట్ చేంజ్. ఫర్ యూ నీడ్ ద వర్డ్. బట్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ లైక్ దట్ యూ నీడ్ ద సూపర్ న్యాచురల్ పవర్.
వితౌట్ ద సూపర్ న్యాచురల్. అందుకే దాని విషయమై ప్రార్థించాలి. యు నీడ్ టు ప్రే ఫర్ ద సూపర్ న్యాచురల్. సరే, ఇక్కడ యేసుప్రభు వారు ఎందుకు తగ్గించుకున్నారు ఇలాగా చూద్దాం. యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. సో హీ హ్యాస్ టు డై. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. సో ఆయన మీద పడాలి అది. హీ హ్యాస్ టు డై. సిన్ హ్యాస్ టు బి పనిష్డ్. పాపానికి శిక్ష పడాలా, పాపం శిక్షింపబడాలా. సో ఆ శిక్ష ఆయన మీద వేసేసుకున్నాడు అనమాట. హీ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్. సో మనోళ్ళు ఆయన మీద వేసుకున్న శిక్షను చూపిస్తున్నారు. ఒక రకంగా ఇది మనం ఒక ప్రాసెస్గా తీసుకోవాలి. ఇది యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా? అంటే ఏంటి? ఆయన మన బాధలను తీసుకున్నాడు, మన పాపాన్ని తీసుకున్నాడు, మన మీదకి రావాల్సిన తీర్పుని తీసేసుకున్నాడు. యూనో హీ టుక్ us, హీ టుక్ ఎవ్రీథింగ్. ఒక రకంగా చూస్తే యూ కెన్ సే దట్ ద సఫరింగ్ వాజ్ ఏ సబ్స్టిట్యూట్. అంటే మనం పొందాల్సిన శిక్ష ఎవరు పొందారు? ఆయన పొందాడు. అసలు యాక్చువల్గా సిలువ మీద ఎవరు ఉండాలా? ఎవరి ఫోటో వాళ్ళు వేసుకోవాలా. అది కరెక్ట్ పిక్చర్. నువ్వు అనుకోవాలన్నమాట, ఇది నా కోసం అండి, నేను పొందాల్సిన శిక్ష. హీ టుక్ అవర్ పెయిన్, హీ బోర్ అవర్ సిన్, హీ టుక్ అవర్ జడ్జ్మెంట్. సరే, ఏమైంది సిలువ తర్వాత యేసుప్రభు వారికి? ఫిలిప్పీలు 2:9, ఫిలిపియన్స్ 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని. అందుచేతను, ఎందుచేత? సిలువ మరణము చేత. బికాజ్ అంతగా తగ్గించుకొని అటువంటి మరణం పొందాడు కాబట్టి అందుచేత పరలోకమందున్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఈ నామాన్ని ధరించుకున్నాం మనం బాప్తిజం ద్వారా. నాట్ ద క్రాస్. కనపరచాలి, దాని విషయమే బాధపడాలి. ఎందుకు? నీ శిక్ష ఆయన భరించాడని. ఆయనకి అలా అయిపోయింది అని కాదు. యూనో ఒక రకంగా చూస్తే ద ల్యాంబ్ విత్ ద షెపర్డ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద లయన్. రైట్? ఎనీవే, wherefore God exalted highly his name, a name which is above every name. So cross was not the end, it was the pathway to the highest throne, to the highest throne. అందుకే మనకి ఏమి ఇస్తాడంట? జీవ కిరీటాలు. He's going to give us the crown. From rejection to rulership, from shame to glory, from death to dominion. అంటే మనకు ఒక రకంగా ఏం చెప్తుంది? ఆయనకు లోబడు. When you surrender to him, the glory comes out of your life. This is what God was telling now. Right? So that's about the cross. Now, ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడు ఆ సిలువను చూసి what does cross mean to you? Galatians 2:20, గలతీలు 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సో మన శరీరం, మన పాపాలు, మన పాపేచ్ఛలు, మన దురాశలు, మన యొక్క ప్రయారిటీస్ ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఆయనతో పాటు సిలువ వేసేయాలంట. యూ కెనాట్ సర్వ్ బోత్. ఇద్దరిని కూడా మనము సేవించలేము. ద వరల్డ్ అండ్ ద క్రాస్. వన్ ఆఫ్ ద వే టు క్రూసిఫై ద ఫ్లెష్, ద పవర్ఫుల్ వే టు క్రూసిఫై ద ఫ్లెష్, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఫాస్టింగ్. ఏంటది? ఉపవాసం. మీకు ఎప్పుడైనా సరే ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు సపోజ్ యు ఆర్ 40 years, ఇఫ్ యు ఆర్ 40, ఐఎమ్ టెల్లింగ్, ఇప్పుడు దాకా నీకు ఏదైనా కంట్రోల్ రాలేదా? ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లెష్లీ థింగ్, శరీర సంబంధమైన ఏది నీకు కంట్రోల్లో రావట్లేదా? మాట కానీ, ఒకవేళ కోపం కానీ, చెడు మాటలు కానీ, ఎనీథింగ్, ఏదన్నా ఒక చెడు అలవాటు కానీ, దురలవాటు కానీ, ఏదైనా ఒక పితరుల శాపమని అనుకుంటున్నా కదా, కంట్రోల్లో రావట్లేదా? ఫాస్టింగ్. నువ్వు ఫాస్టింగ్ టైంలో చూస్తే, ఆ ఫాస్టింగ్ టైంలో నీకు యూ విల్ బి నమ్ టు సిన్. నమ్ అంటే తెలుసు కదా, మత్తుమంది ఇస్తారు, ఎనస్థీషియా అంటారు తెలుసు, ఆపరేషన్ అప్పుడు ఇస్తారు. అలాగనమాట పాపానికి నువ్వు ఎనస్థీషియా ఇచ్చినట్టు అవుతుంది పాపానికి. వెన్ యు ఆర్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ దట్ ఏరియా.
ఎందుకంటే యూ విల్ స్టార్వ్ ద ఫ్లెష్. శరీరానికి ఆకలి పట్టిస్తావు నువ్వు. వెన్ యూ స్టార్వ్ ద ఫ్లెష్, ద స్పిరిట్ ఈజ్ ఫుల్. ఆత్మ నిండుగా ఉంటుంది అనమాట. సో అలాగే నువ్వు కొన్ని రోజులు అలా కంటిన్యూగా చేస్తే యూ విల్ పుట్ డౌన్ ద ఫ్లెష్. యూ విల్ ఓవర్టేక్ జనరేషనల్ కర్స్. రిమెంబర్, ఫాస్టింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కొంతమంది అంటారు, ఫాస్టింగ్ చేస్తే జీసస్ లాగా చేయాలా, అన్నీ మానేసేయాలా, అలాగ ఉండాలా, ఇలాగ ఉండాలా. అనుభవం లేని వారు మాటలే. ఓకే, అనుభవం లేని వాళ్ళు ఏయో మాట్లాడతారు. మాట్లాడడానికి ఏముంది? ఓకే, ఎవరు నెగిటివ్గా మాట్లాడతారు. కొంతమంది ఒక నెగిటివ్ మైండ్లను బయటికి తీయడానికి అలాంటి వాళ్ళని పెడతాడు. యా, బట్ మీరు ఈవెన్ దో యు ఆర్ ఫాస్టింగ్ 2 meals ఈవినింగ్ తిన్నా చూడండి, ఆ టైంలో యూ విల్ సీ ఎ చేంజ్. ఎవరు కూడా మీ లైఫ్లో ఏది మార్పు చూడలేకపోతున్నారా? ఫాస్ట్ అండ్ సీ, ఫాస్ట్ అండ్ సీ. కొన్ని టిప్స్ ఏమన్నా, మీ లైఫ్ అంతా కూడా ఫాస్టింగ్ చేయాలంటే చాలామంది ఫాస్టింగ్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు ఫాస్ట్ ఆల్ యువర్ లైఫ్, హెల్దీ లైఫ్, ఏంటి ఆ టిప్స్ అంటే? ఫాస్టింగ్ చేయాలంటే ఫైనాన్షియల్ ఫెయిత్ఫుల్నెస్. ఏంటది? అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కరెక్ట్గా ఉండండి ఫాస్టింగ్ చేయాలంటే. ఎందుకంటే దట్ విల్ గివ్ యూ ఎన్ ఎబిలిటీ టు ఫాస్ట్. ఇఫ్ యువర్ ఫైనాన్షియల్ థింగ్స్ ఆర్ నాట్ రైట్, ఆర్థిక సంబంధమైన లావాదేవీలు, నీకు డబ్బులు ఇస్తే మళ్ళీ ఇవ్వకుండా, జంప్ అయిపోయి కనబడకుండా, తప్పులు లెక్కలు, తప్పులు లావాదేవీలు, ఒకసారి తీసుకొని మళ్ళీ రాకుండా, ఇస్తానని ఇవ్వకుండా, ఇలాగ ఉంటే కనుక యూనో డబ్బులు కొట్టేయడం, యూనో దిస్ థింగ్స్ విల్ నాట్ అలౌ యూ టు ఫాస్ట్. ఎందుకంటే డాష్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. మనీ. ఫాస్టింగ్ అనేది ఆప్షన్ కాదు, కంపల్సరీ. ఎవరైనా శరీరంలో బాగా ఎక్కువ పాపములో ఆటల్లో లోకం, ఆ వ్యక్తి శరీరానుసారమైన మనిషి అని అనుకుంటున్నావా? నువ్వు చూడండి, ఆ వ్యక్తిలో, ఆ విశ్వాసిలో ఉపవాసం లోపంగా ఉంటుంది. ఏం లోపంగా ఉంటుంది? నువ్వు ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మీయంగా, వినయంగా, శక్తితో ఉన్నాడంటే దట్ మ్యాన్ విల్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫాస్టింగ్. మే యూ గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు డూ దట్ వార్ఫేర్. అది మీకు అలవాటు అవును గాక. గెట్ దట్ హ్యాబిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ఇంత గొప్ప అధికారం ఇచ్చావా నాయన, ఇదిగో ఎంతో హెచ్చైన స్థానములో, అయ్యా దేని విషయమైతే ఇబ్బంది పడుతున్నానో దాని మీద నాకు ఎంతో హెచ్చైన స్థానంలో పెట్టావు. ఇదిగో అపవాదితో యుద్ధం చేస్తున్నావు అనుకుంటే నువ్వు నోటి ఊపిరితో దాన్ని హతమారుస్తావు నాయన. నీ వెలుగుతో చంపేస్తావు. యూ విల్ కిల్ ఇట్ విత్ ద లైట్, యూ విల్ కిల్ ఇట్ విత్ యువర్ బ్రెత్. యు ఆర్ సో పవర్ఫుల్ లార్డ్. ఇంత అధికారం ఉండి నేను 10 సంవత్సరాలు, 20, 30, 40 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాను నాయన. టుడే గివ్ మీ విక్టరీ. ఐ వాంట్ టు యూజ్ మై అథారిటీ. అయ్యా, నీవు నీ అధికారాన్ని నోటి ఊపిరితో ఎలాగ అపవాదిని ముగించేస్తావో, లార్డ్ వీ వాంట్ టు యూజ్ దట్ అథారిటీ. లార్డ్ వీ వాంట్ టు యూజ్ దట్ పవర్. ఇదిగో ప్రభు, చేతబడి శక్తులు, అప్పులు, అనేక దురాత్మలు, అనేక రోగాలు, అనేక బాధలు, అనేక కష్టాలు, చనిపోవాలనుంది. వద్దు, చనిపోక ఆ చావు మీద ఎంతో హెచ్చైన అధికారము దేవుడిచ్చాడు. God has given you a far above authority. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.